నాగేశ్వర్ గారు నమస్కారం. సంకీర్ణ సర్కార్ వద్దు, సంకీర్ణ ప్రభుత్వాలు కిచిడీ ప్రభుత్వాలు అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. ప్రజలు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి. సార్, మనం గతంలో కూడా చాలా సంకీర్ణ ప్రభుత్వాలు చూసాం కదా. సో ఈ సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశానికి ప్రమాదమా అంటే ఏం చెప్తారు సార్? గతంలో కాదు, ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే. ఎన్డీఏ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం. అదే సార్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. పేర్లో ఉంది అలయన్స్ అంటే ఏంటి? సంకీర్ణమే కదా. అలయన్స్ అంటే కిచిడి, అంటే నేషనల్ డెమోక్రటిక్ కిచిడి ప్రభుత్వం అని చెప్పాలి ఇప్పుడు మన దీన్ని. ఈ పేరు అఫ్కోర్స్ బీజేపీకి సొంతగా బలం ఉన్న మాట నిజం, 2014లోనూ 2019లోనూ. కానీ బీజేపీ నడుపుతున్నది సంకీర్ణ ప్రభుత్వమే. హర్యానాలో బీజేపీ జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉంది, అది కూడా సంకీర్ణ ప్రభుత్వమే. సో అందువల్ల బీజేపీ అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తుంది. మీకు మహారాష్ట్రలో బీజేపీ ఏ ప్రభుత్వం నడుపుతుంది? అక్కడ బీజేపీ శివసేన చీలిక వర్గం, ఎన్సీపీలు చీలిక వర్గం. అంటే కిచిడీల కిచిడీ అది. ఇంకా మన మహారాష్ట్ర హర్యానా ప్రభుత్వాల నుంచి వెంటనే బీజేపీ వైదొలగాలి. ఇక్కడ ఈ కిచిడీ ప్రభుత్వాలు నడపడం ఏంటి? నడపకూడదు కదా మరి. సో అందువల్ల ఇలా కిచిడీ ప్రభుత్వాలు, మామూలు కిచిడీ కూడా కాదు, భయంకరమైన కిచిడీ జమ్మూ కాశ్మీర్ నడిపారు బీజేపీ పీడీపీ కలిసి. బీజేపీ ఏమో ఆర్టికల్ 370 వద్దంటుంది, పీడీపీ ఏమో ఆర్టికల్ 370లో అసలు హైయెస్ట్ ప్రియారిటీ అటానమీ ఇవ్వాలి జమ్మూ కాశ్మీర్కి, ఒక రకమైన వేర్పాటువాద డిమాండ్ కూడా పెడుతుంది. మరి అలాంటి పార్టీతో కలిశారు అంటే ఉప్పు నిప్పు లాంటి కిచిడి అది. సో అది మీకు జమ్మూ కాశ్మీర్లో చూసాం. అందువల్ల ఇలా దేశంలో అనేక చోట్ల బీజేపీ కిచిడి ప్రభుత్వాలే నడుపుతోంది. సో వాటన్నిటినీ కూడా తొలగించమని బీజేపీ స్టాండ్ తీసుకుంటుందా? ఏ మిత్రపక్షాలతో కలవము అని బీజేపీ స్టాండ్ తీసుకుంటే అప్పుడు నేను అంగీకరిస్తా. కిచిడీ ప్రభుత్వాలకు దేశం సిద్ధంగా లేదు కనుక. ఒకవైపు మిత్రులతో కలిసి ఉండడమే కాదు, కొత్త మిత్రులతో కిచిడీలో ఇంకా కొద్దిగా జీడిపప్పు సరిపోలే, వేరుశనగ పలిక వేసుకోవాలి అని ఆలోచిస్తారు కదా. ఎన్డీఏలో కొత్త వారిని చేర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటారని చర్చ నడుస్తుంది కదా. అంటే కిచిడీలో ఉన్నాయి సరిపోలేదు, ఇంకేదైనా వేరే కూరగాయ కూడా ఇద్దామని అనుకుంటున్నారా? సో అందువల్ల దేశంలో బీజేపీ కిచిడీ ప్రభుత్వాలు నడుపుతోంది. అలాంటప్పుడు కిచిడీ ప్రభుత్వాల వల్ల నష్టము అని వ్యాఖ్యానిస్తే ఏం చెప్పగలగాలి? ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, కిచిడీ ప్రభుత్వాల వల్ల దేశానికి నష్టమా లాభమా ఏం జరుగుతుంది అని. నేను మీకు దేశ చరిత్రలో కొన్ని కీలకమైన అంశాలు చెప్తాను. దేశ ఆర్థిక విధానంలో అత్యంత కీలకమైన మార్పు ఆర్థిక సంస్కరణ. మనం ఈనాటికి కూడా మాట్లాడుకుంటాం. భారతదేశ ఎకనామిక్ హిస్టరీ రాస్తే ఆర్థిక సంస్కరణకు ముందు తర్వాత రాయాలి. అవి ఎప్పుడు అది అమలయ్యాయి? 1991 అందరికీ తెలుసు. పివి నరసింహరావు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి. ఎకనామిక్ లిబరలైజేషన్ అప్పుడు ఏంటి? ఆ ప్రభుత్వానికి అసలు మెజార్టీ కూడా లేదు, మైనార్టీ ప్రభుత్వం. జాతీయ ఉపాధి హామీ పథకం దేశంలో అతిపెద్ద పథకం అది. ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేకపోతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది ఎప్పుడు వచ్చింది? యూపీఏ 1 టైంలో వచ్చింది. విదేశాంగ విధానంలో కీలకమైన రెండు అంశాలు చెప్తాను. ఒకటి భారత అమెరికా అణు ఒప్పందం, ఇది ఎప్పుడు వచ్చింది? యూపీఏ 1 టైంలో వచ్చింది. అలాగే ఇజ్రాయిల్ గుర్తుతో సంబంధాలు మెరుగుపరచుకోవడం, ఇది ఎప్పుడు వచ్చింది? మీకు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండగా వచ్చింది. చైనాతో సంబంధాల పునరుద్ధరణ, ఇది ఎప్పుడు వచ్చింది? 1977లో జనతా పార్టీ వచ్చాక అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉండగా వచ్చింది. సో ఇలా మీకు అనేక ఉదాహరణలు చెప్పచ్చు. మీకు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాయి? భారతదేశం 2వ అణుపరీక్ష జరిపింది వాజ్పేయి ప్రభుత్వం. మొదటిది ఇందిరాగాంధీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వ హయాంలో జరిగితే 74లో, 1998లో జరిపింది. 1998లో అణుపరీక్షలు జరిపినప్పుడు వాజ్పేయికి మెజార్టీ లేదు, అది కిచిడీ ప్రభుత్వమే ఆ రోజు అధికారంలో ఉంది. అందువల్ల ఆర్థిక విదేశాంగ విధానాలు అనేక విధానాల్లో మీకు గృహహింస చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఇవన్నీ కూడా మీకు కిచిడీ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయి.
ఈవెన్ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎప్పుడు దానికి ప్రారంభం జరిగింది? దేవగౌడ ప్రభుత్వం ఉండగా ప్రారంభం జరిగింది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కిచిడీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సో ఇన్ని రకాల ఉదాహరణలు మీకు చెప్పచ్చు. ఇప్పుడు నేను దేశ చరిత్రలో కీలకమైన విధానపరమైన మార్పులు, ఆర్థిక రంగంలో వాళ్ళ ముఖ్యమైన మార్పులు, ఇలాంటి అనేక మార్పులు వచ్చాయి. 73, 74 రాజ్యాంగ సవరణ, దేశంలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇచ్చిన సంస్కరణ, ఇది ఎప్పుడు వచ్చింది? ఇది కూడా కిచిడీ ప్రభుత్వంలో వచ్చింది. అందువల్ల కిచిడీ ప్రభుత్వాల్లో వచ్చిన అనేక ఉదాహరణలు చెప్తాను. ఇక స్థిరమైన ప్రభుత్వాల్లో కూడా ఏం జరిగిందో చెప్తాను. స్థిరమైన ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఎందుకంటే ప్రభుత్వం స్థిరమైంది, ఎవడు ప్రశ్నించలేడు, ఎవడు మాట్లాడలేడు, ఎందుకంటే ప్రభుత్వానికి ఓటమి భయం లేదు. అందువల్ల ఏం జరుగుతున్నది? అనూహ్యమైన రీతిలో బియ్యం ధరలు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ లెవెల్, ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఛార్జీలు హైయెస్ట్గా పెరిగినాయి. సో ఈ టైంలోనే కదా మరి కిచిడి స్థిరమైన ప్రభుత్వాలు ఉన్న సమయంలోనే ఇవన్నీ జరిగాయి. అందువల్ల ఎప్పుడు కూడా స్థిరమైందా కిచిడి అన్నది కాదు, ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి ఆర్థిక విధానాలపైన ఆధారపడి ఉంటుంది. 6 గ్యారంటీల అమలుపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది సార్. లోక్సభ ఎన్నికల్లోపే వీటన్నిటిని కూడా అమలు చేయాలని చూస్తోంది. కేసీఆర్ కూడా 9.5 ఏళ్లలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు, కానీ గెలవలేకపోయారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే, అమలు చేయబోయే ఈ 6 గ్యారంటీల వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుందా? ఇదే ఊపును కంటిన్యూ చేయగలుగుతుందా? అంటే సంక్షేమ పథకాల వల్ల ఓడిపోయారనేది చెప్పలేదు. ఈవెన్ కేసీఆర్కి ఈ స్థాయి ఓటింగ్ రావటానికి బీఆర్ఎస్కు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఇంకా బలంగా ఉండటానికి ప్రాతిపదిక సంక్షేమ పథకాలు. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా మీరు హిందుత్వ పాలిటిక్స్, మోడీ నాయకత్వం ఎలాగైతే ఎన్డీఏను గెలిపిస్తోందో ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ సంక్షేమ పథకాలు. అందువల్ల సంక్షేమ పథకాలు ఓట్లు తేవు అని కంక్లూజన్ కాలేదు, కానీ సంక్షేమ పథకాలే సరిపోవు అన్నది మీకు కరెక్ట్. మీరు చెప్పినట్లు కేసీఆర్ రైతు బంధు అమలు చేశారు, కానీ రైతులే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉండే చోటనే బీఆర్ఎస్ ఓడిపోయింది. హైదరాబాద్ మహానగరంలో భారీ మెజార్టీతో గెలిచారు, ఇక్కడ రైతులు లేరు. సో అందువల్ల సంక్షేమ పథకాలు అమలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన గ్రామీణ ప్రాంత ఓటర్లు బీఆర్ఎస్ కోటేయలేదు. పట్టణ ప్రాంతాలు, మహానగరంలో బీజేపీ బీఆర్ఎస్ కోటేశారు. అంటే మరి ఏంటి అంటే పథకాలు వల్లనే ఎన్నికల్లో గెలుస్తారు ఎప్పటికీ అనుకుంటే పొరపాటు. అదే నిజమైతే అధికార పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉంటుందని ఒక సందర్భంలో అమిత్ షా అన్నాడు. సో పథకాల అమలు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకము ఇలాంటి అమలు చేసిన ఓడిపోయారు కదా. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టిన తర్వాత కూడా 1989 ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా. రాజశేఖర రెడ్డి అనేక పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు పెట్టినా 2004తో పోలిస్తే 2009లో సీట్లు తగ్గాయి కదా. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెట్టినా కూడా టీడీపీ 2019లో ఓడిపోయింది కదా. సో అంటే పథకాలు ఒక్కటే ఎన్నికలు గెలిపించవు. ఏం చేయాలంటే ప్రజల జీవన ప్రమాణాల్లో మౌలికమైన మార్పు తేగలగాలి. సో అది ఫోకస్ కనుక కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఈవెన్ పథకాల అమలు కూడా కష్టమవుతుంది. 2 కారణాల రీత్యా, అంటే పథకాల అమలు జరగాలన్నా, ప్రజలు పథకాలను మించి ఆలోచించి ఓటు వేయాలన్నా కూడా తెలంగాణలో డెవలప్మెంట్ అనేది కొత్త పుంతలు తొక్కితే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే పథకాలు మాత్రమే అమలు చేస్తే గత ప్రభుత్వాలు అమలు చేయలేదా? లేదా భవిష్యత్ ప్రభుత్వాలు అమలు చేయవా? అందువల్ల గవర్నెన్స్ను, మోడల్ను, డెవలప్మెంట్ మోడల్ను కొత్తగా ఇవ్వగలగాలి. అంటే గత ప్రభుత్వము చేయని ఒక విజిబుల్ డెవలప్మెంట్, విజిబుల్ గ్రోత్ అనేది ఎకానమీలో కల్పించగలగాలి. అందువల్ల చాలా చాలా కీలకం. అలా కల్పించినప్పుడు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. దాంతోపాటు ఎకానమీకి ఆదాయం కూడా వస్తుంది. సో ఆ ఆదాయానికి కూడా, అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆ ఎకనామిక్ ఇంజన్స్ను ఐడెంటిఫై చేసి, అంటే తెలంగాణ ఎకానమీని ఈ 5 ఏళ్లలో రెట్టింపు చేయగలిగారనుకోండి, నీకు నిజంగానే బ్రహ్మాండంగా మరి ప్రభుత్వానికి నిధులు ఉంటాయి, ప్రజల్లో కూడా ఒక సంతృప్తి ఉంటుంది. అది ఎలా చేయగలగాలి అంటే 5 ఏళ్లలో ఎకానమీని. రెండవది గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడం. దానికేం డబ్బులు ఖర్చు ఉండదు. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులకు ఇప్పటికీ ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి, ఏం అదనంగా ఖర్చు లేదు. కానీ గవర్నెన్స్ ఇంప్రూవ్ అయితే ఇదే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా పేదలకు బ్రహ్మాండమైన చదువు చెప్పచ్చు. దానివల్ల లాభం ఏంటి? ఇలా పేదవాళ్ళు పథకాలు పొందుతున్నారు, ఆనందం ఉంది. అలాగే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇలా ఒక పేద బిడ్డ, నేను అనేకసార్లు చెప్పాను, నా డ్రైవర్ 2 బిడ్డలు చదివించుకుంటాడు. సో సంవత్సరానికి 40,000 పైన ఖర్చు అవుతుంది, ఫీజులు, బ్యాగులు, పుస్తకాలు అన్నీ కలిపితే. సో ఎలా చదవగలుగుతారు? మరి ప్రభుత్వ స్కూళ్ళకు మరి టీచర్లు ఉన్నారు, టీచర్లకు జీతాలు ఇస్తున్నారు, అయినా పేదవాడి పైన భారం తప్పడం లేదు. దీన్ని మార్చలేమో మనం? దీనికి ఏం వనరులు అవసరం లేదు. ఉన్న నిధులతోనే సరైన గవర్నెన్స్ కనుక చేయగలిగితే చాలా సిస్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఆ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయగలిగితే, అంటే డెలివరీ ఆఫ్ డెవలప్మెంట్ పెంచగలిగితే అది అనివార్యంగా నీకు ఉపయోగపడుతుంది. తర్వాత న్యూ సెక్టార్స్ ఎమర్జ్ అయిపోతున్నాయి. వాటిని ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ను, ఇన్నోవేటివ్ ఐడియాస్ను తీసుకొని రాగలగాలి. ఉదాహరణ మీకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మెడికల్ టూరిజం చాలామంది తెలియదు. మెడికల్ టూరిజం కూడా ఒక సబ్జెక్ట్ అది. కానీ హైదరాబాదు ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ ఫాస్ట్ మెడికల్ టూరిజం హబ్. సో ఇది అంటే ఆ మెడికల్ టూరిజం అంటే ఏంటి? ఇక్కడ ఇతర దేశాలు, ఇప్పుడు అమెరికాలో హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే అయ్యే ఖర్చుతో ఇండియాకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దాన్ని మెడికల్ టూరిజం అంటారు. ఇప్పుడు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు గ్లోబల్ వెడ్ ఇన్ ఇండియా అని. అంటే ఇండియా సేస్ ఐ డూ అనే క్యాంపెయిన్. పెళ్ళిళ్ళు చేసుకోమని అన్నాడు. మనకు అనిపిస్తుంది పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి అని. దేశంలో పెళ్ళిళ్ళ మార్కెటే 4,74,000 కోట్లంట. విదేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల 1,00,000 కోట్లు సంపద పోతుందట. ఇప్పుడు ఉదాహరణకు వెడ్ ఇన్ తెలంగాణ అనే ఒక కార్యక్రమం చేపట్టాలనుకుందాం. తెలంగాణలో ఉన్న ఒక 20-30 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి, అంటే కాన్సెప్ట్ మారిపోతుంది. ఓ నది పక్క ఒడ్డున రివర్ సైడ్ వెడ్డింగ్ అని, ఫారెస్ట్లో వెడ్డింగు, ఒక మౌంటైన్స్ మధ్య వెళ్ళి ఒక వెడ్డింగ్ చేసుకొని రావడము. సో ఇలా వెడ్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ మీకు రకరకాల డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేసెస్ క్రియేట్ చేస్తాం. ఈ కోటలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు వనపర్తి కోట ఉంది, కొల్లాపూర్ కోట ఉంది. అనేక కోటలు ఇవాళ దేనికి ఉపయోగకరంగా ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రాజస్థాన్ ప్యాలెస్లలో పెళ్లి చేసుకుంటారు. నువ్వు ఆ కోటల్ని కాస్తంత మార్పు చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్లుగా పెట్టండి. అక్కడ ఆ ఏరియాలో ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తుంది, ఇది ఒక్కటని కాదని చెప్పేది. ఇలా మనము ప్యాషన్ ఎకానమీ అంటే మనిషి తనకున్న ప్యాషన్ ఇవాళ ఒక ఎకనామిక్ ఆపర్చునిటీగా మారుస్తున్నారు. ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ, ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అనేక రకాల మనం ఊహించామా? ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో, ఇవేవి అమెజాన్, అంటే ఇంటర్నెట్ ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు చేస్తుంది చూడండి. నీకు ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎకానమీని ఎలా డెవలప్ చేయగలం అనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎకానమీలో తీసుకురాగలిగే మార్పులు ఏంటి, అలా జాబ్స్ మిషన్, ఎంప్లాయబిలిటీ ఎక్కడ పెంచాలి. సో అందువల్ల ఇలా నిరంతరము కొత్త ఐడియాస్ గవర్నెన్స్లో రావాలి. 1-2 కాదు. ఫారెస్ట్, ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద ఫారెస్ట్ ఉన్న ఏరియాల్లో తెలంగాణ ఒకటి. ఫారెస్ట్ ఎకానమీ ఏంటి అంటే ఫారెస్ట్ ఎకానమీకి ఉన్న పొటెన్షియల్ ఏంటి మనకు తెలిసే ఎవరికైనా. ఫారెస్ట్లో ఏం అడవులు అంటే మనకు పులులు ఉంటాయి, అడవులు ఉంటే వర్షాలు పడతాయని మాత్రమే తెలుసు. ఫారెస్ట్ ఎకానమీని ఇప్పుడున్న దానికన్నా 5 రెట్లు ఎలా పెంచవచ్చు. సో ఫారెస్ట్ ఎకానమీ ఫారెస్ట్ బేస్డ్ రిసోర్సెస్ ద్వారా ప్రజలకు ఏ రకమైన ఉపాధి కల్పించవచ్చు, తెలంగాణకు ఏ రకమైన ఆదాయాన్ని కల్పించవచ్చు అనే ఒక ప్రయత్నం కనుక చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. క్రియేటివ్ ఎకానమీ, తెలంగాణ కళలు, జానపదాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని క్రియేటివ్ ఎకానమీని ఎలా డెవలప్ చేస్తాం, ఇవన్నీ నేనేం సృష్టిస్తున్న కాన్సెప్ట్ కాదు, ప్రపంచంలో ఉన్నవి ఇవి. సో వీటిని ఇలా చేయగలిగితే ఒక్కొక్క రంగాన్ని ఐడెంటిఫై చేసి కొత్త రకమైనటువంటి డెవలప్మెంట్ ఐడియాస్తో, ఇన్నోవేటివ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ను ఎలా మనం ఉపయోగించుకుంటాం అనేటువంటి ఒక ప్రయత్నం కనుక చేయగలిగితే డెఫినెట్గా ఉన్నదానికన్నా చాలా ఎక్కువ రేట్లు తెలంగాణ ఎకానమీని డెవలప్ చేయవచ్చు. సో ఆ ప్రయత్నం కనుక చేస్తే నీకు ప్రజల్లో జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. మనము
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అనివార్యంగా ప్రజలు పాజిటివ్గా స్పందిస్తారు. సో ఆ రకమైనటువంటి కృషి, ఒక కొత్త డెవలప్మెంట్ పారాడిమ్ను, ఒక ఇన్నోవేటివ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ను వెల్ఫేర్ స్కీమ్స్తో మేళవించినప్పుడు మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోగలుగుతుంది. లేకపోతే ఏమున్నది, మీరేం కొత్తగా పథకాలు పెడుతున్నారా? అంతకుముందు కూడా ఉన్న పథకాలే, రేపు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా ఆ పథకాలు పెరుగుతాయి కదా. ఎవరు పెడతారు? వాళ్ళు 3,000 ఇస్తే మీరు 4,000, 4,000 ఇస్తే ఇంకోటి 5,000 ఇస్తారు. ఏమున్నది, అది కొత్తగా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ చూసినాయి కదా, కొత్త పథకాలు ఏమున్నాయి, ఎవరున్నా వస్తాయి కదా అనుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ పథకాలు పెట్టి ఎందుకు ఓడిపోయాడు? కాంగ్రెస్ వచ్చిన పథకాలు ఉంటాయి కదా అనుకున్నారు ప్రజలు. ఎవరెత్తినా పథకాలు ఉంటాయి అనుకున్నప్పుడు ఎందుకు ఓట్లేస్తారు ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేయబోతూ ఉన్నాయి? అంటే ఏ ఎన్నికనైనా ఒకే ఫ్యాక్టర్ ఉండదండి, అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మొదటిది, తెలంగాణలో లాగా కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా, దాని చుట్టే కదా తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. అందువల్ల రేపు కూడా జరిగేది ఎన్నికలే. షుడ్ జగన్ బి గివెన్ అనదర్ టర్మ్, వైఎస్ జగన్ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలా వద్దా. సో ఇది మొదటి అంశం. అంటే ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా అనేది ఒక కీలకమైన అంశం. అంటే జగన్కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా, ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీ, స్టేట్ లెవెల్ ఇన్కంబెన్సీ, అది ప్రో ఉందా యాంటీ ఉందా అనేది. రెండవది కాన్స్టిట్యున్సీ లెవెల్ ఫ్యాక్టర్స్, అంటే ఒక ఎమ్మెల్యేకు మళ్ళీ గెలిపించాలా వద్దా. అందుకే మీకు అది గుర్తించే వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ ఎత్తున ఎమ్మెల్యేలను మార్చే ప్రక్రియ మొదలుపెట్టింది. అందువల్ల కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీ ఎలా ఉంది, ఆ ఎమ్మెల్యే పైన అనుకూలంగా ఉందా, ఎమ్మెల్యే పైన వ్యతిరేకంగా ఉందా, వ్యతిరేకంగా ఉంటే మారుస్తున్నారా లేరా అనే ఫ్యాక్టర్ రెండవది. మూడవది టీడీపీ జనసేన అనే కాదు, ఈ అలియన్సెస్ ఫ్యాక్టర్, అంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత మేరకు కన్సాలిడేటెడ్గా పడుతుంది. మీరు తెలంగాణలో కూడా చూడండి, కాంగ్రెస్ యాంటీ కేసీఆర్ ఓటు కన్సాలిడేట్ అయింది ఖమ్మం, నల్గొండ, సదరన్ తెలంగాణలో. అక్కడ సదరన్ తెలంగాణలో క్లియర్గా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా పోటీ ఇచ్చింది. 8 సీట్లలో 7 సీట్లు ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుచుకుంది. మీరు అక్కడ చూడండి, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఎక్కడైతే ఆ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంత మేరకు ఉంటుంది. అందువల్ల మూడో ఫ్యాక్టరు వైసీపీ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో పోలరైజ్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది అని. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉంది, బీజేపీ వేరుగా ఉంది, కాంగ్రెస్ వేరుగా ఉంది. యాజ్ ఆఫ్ టుడే వామపక్షాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు జై భారత్ పార్టీ పెట్టారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంత మేరకు ఉంటుంది అని. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, జై భారత్ పార్టీలు కలుస్తాయా, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, జనసేన, జై భారత్ పార్టీలు వామపక్షాలకు కూడా కలుస్తాయా. సో ఈ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంత మేరకు ఉంటుంది అని. నాలుగవది సోషల్ షిఫ్ట్ ఏమైనా జరుగుతున్నాయా. దీన్ని ఇప్పుడు అందమైన పేరు కూడా పెట్టారు, సోషల్ ఇంజనీరింగ్ అని. అంటే కొన్ని కులాలు సాంప్రదాయకంగా అందులో మెజారిటీ ప్రజలు పార్టీకి ఓటేస్తారు. ఆ షిఫ్ట్ జరగాలి. ఇప్పుడు తెలంగాణలో జరిగింది అది. ట్రైబల్ ఓట్లో లంబాడీ ఓట్ కాంగ్రెస్కు క్లియర్గా షిఫ్ట్ అయ్యింది. ముస్లిం ఓట్లో ఒక గణనీయమైన భాగం షిఫ్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల వారిగా ఇంకా తెలంగాణలో కూడా లేని కాస్ట్ పోలరైజేషన్ ఆంధ్రలో ఉంది. సో ఆ కాస్ట్ పోలరైజేషన్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే 2019లో వైసీపీకి ఓటు వేసిన కులాలు టీడీపీకి ఓటు వేసిన కులాలు అలాగే వేస్తారా, ఏమైనా మార్పు వస్తుందా. మరీ ముఖ్యంగా కాపు ఫ్యాక్టర్, కాపు ఓటు ఎటు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో న్యూమరికల్గా చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చూపగలిగే కమ్యూనిటీ. అందువల్ల ఈ కమ్యూనిటీ ఎటువైపు పోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన గణనీయమైన ప్రభావం చూపే అంశం. ఐదవది మీకు ఈ న్యూ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు. ఈ న్యూ ప్లేయర్స్ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా చర్చ వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తాడు, బీఎస్పీ ఏం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని న్యూ ప్లేయర్స్, ముఖ్యంగా వైఎస్ షర్మిల, ఆమె కాంగ్రెస్లో చేరుతుందా, జగన్కు వ్యతిరేక ప్రచారం చేపడుతుందా,
చేపట్టినప్పుడు జగన్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక చూసే మొదటి ఎన్నిక అవుతుంది. షర్మిల కనుక కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో దిగితే వైఎస్ఆర్ కుటుంబంలో మొదటిసారి చీలిక కనబడుతుంది. ఈ చీలిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది ఒక క్వశ్చన్. ఆరవది, జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి ఉన్నా, వ్యతిరేకత ఉన్నా ప్రతిపక్షం ఏ మేరకు ప్రజల విశ్వాసాన్ని పొందుతుంది అని. అందువల్ల ఆ యాంటీ ఇన్కంబెన్సీని గల్వనైజ్ చేయగలగాలి. తెలంగాణలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కానీ మీకు రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యేంత వరకు అది కాంగ్రెస్ వెనకాల పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ కాలే. ఎందుకు కాలే అంటే ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ఇవ్వలేదు. సో ఒక కొత్త నాయకత్వం వచ్చి గల్వనైజ్ చేసుకోగలిగారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. బండి సంజయ్ బీజేపీలో ఊపు తెచ్చినప్పుడు మంచి విజయాలు వచ్చాయి. ఏ కారణం లేకుండా, కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఆయన మార్చారు, బీజేపీ దెబ్బతిన్నది. అందువల్ల గల్వనైజ్ చేయగలుగుతుందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వం కాదు. అందువల్ల మీకు న్యూ ఫేసెస్ లేవు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. పాత ఫేసెసే ఉన్నారు. సో ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కడైనా అసంతృప్తి ఉన్నదాన్ని ఈ లీడర్షిప్ ఫ్యాక్టర్ అనేది గల్వనైజ్ చేయగలుగుతుందా అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇలా వివిధ ఫ్యాక్టర్స్, ఒక్క ఫ్యాక్టర్ అని ఉండదు. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు, 7వది సంక్షేమ పథకాల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొన్ని సంక్షేమ పథకాల ఫాల్టీ ఇంప్లిమెంటేషన్ కూడా మీకు బీఆర్ఎస్ దెబ్బతీసింది. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ లాంటి వాటి పట్ల. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయా, వాళ్ళలో ప్రజల గ్రీవెన్సెస్ ఉన్నాయా అనేది 7వ ఫ్యాక్టర్. 8వ ఫ్యాక్టరు విజిబుల్ యాంగర్ ఉండే తెలంగాణలో పార్టీ యంత్రాంగం పట్ల, అంటే బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. సో అదే రకమైన వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అంటే స్థానిక వైసీపీ నాయకత్వం పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది అని. 9వది వివిధ ప్రాంతాలలో ఉండే వేరియేషన్స్ ఏంటి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం, సదరన్ తెలంగాణ క్లియర్గా కాంగ్రెస్ కొట్టేసింది. హైదరాబాద్ రీజన్ మొత్తం మీకు బీఆర్ఎస్ కొట్టేసింది, హైదరాబాద్ రంగారెడ్డి. నార్థన్ తెలంగాణ మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫ్యాక్టర్స్, ఈ రీజనల్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా? రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఒకే రకంగా ఓటేస్తుందా లేదా భిన్నంగా ఓటేస్తుందా? ఎందుకంటే ఈ రీజనల్ వేరియేషన్స్లోనే మీకు రాజధాని ఫ్యాక్టర్ ఉంది. అమరావతి ఫ్యాక్టర్ ప్రభావం చూపెడితే దక్షిణాంధ్రలో రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. వైజాగ్ రాజధాని అనే అంశం ప్రభావం చూపెడితే ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది. 10వది డెవలప్మెంట్ జరగలేదు అన్న భావన ఉంది. అది పొలిటికల్ ఇంపాక్ట్ చూపెడుతుందా? మీరు తెలంగాణలో మీరు గమనించండి, డెవలప్మెంట్ విజిబుల్గా జరిగిన హైదరాబాద్లో బీఆర్ఎస్ కొట్టేశారు. అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని ఉన్నా అభివృద్ధి జరగలేదన్న భావన, రోడ్లు బాగలేదు, ఇలాంటి భావన వైసీపీకి ఏ రకమైన నష్టాన్ని తెస్తుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను మీకు 10 ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పాను. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పును డిసైడ్ చేస్తాయి. బీజేపీతో కలవడానికి సిద్ధమని చెప్పి లోకేష్ ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు రీసెంట్గా డీకే శివకుమార్తో భేటీ అవ్వడం. సో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్లలో ఏ పార్టీతో కలిసి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సార్? ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి వెళ్తారు. 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ బీజేపీ, ఆప్షన్ బి కాంగ్రెస్. ఎందుకంటే ఆ ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా. సో ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. బీజేపీతో కలవడానికి టీడీపీ రెడీగా ఉంది. తేడా ఏంటి బీజేపీ కాంగ్రెస్లో అంటే, మీకు బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, రేపు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల బీజేపీ అధికారంలో ఉండడమే కాదు, అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు. ఎందుకంటే జగన్ ఎదుర్కోవడానికి ఇప్పుడు మోడీ అవసరం. సో నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత కూడా మోడీ మళ్ళీ ఉంటే కూడా తనకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే 2014లో కూడా
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మోడీ అనుకూల వాతావరణం ఉందని గుర్తించే టీడీపీ బీజేపీతో కలిసింది. 2019లో లెక్కలు తప్పినాయి చంద్రబాబు నాయుడు అనుకున్నది ఏంటంటే 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలకు కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. పుల్వామా ఘటనకు ముందున్న వాతావరణం ఏంటంటే మోడీ ఓడిపోతాడు అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. వాస్తవంగా ఎకానమీ వీటిపైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే. పుల్వామా, బాలాకోట్ వచ్చి అన్ని తుడిచిపెట్టుకుపోయే భావోద్వేగం ముందుకొచ్చింది. సో చంద్రబాబు నాయుడు వేసిన లెక్కలు అక్కడ తప్పాయి. అంటే మోడీ ఓడిపోతాడు అని గుర్తించి మోడీకి దూరమై పోరాటాలు చేశారు, కాంగ్రెస్తో కలిశారు. చాలా కాంగ్రెస్ శిబిరంలో ఒక కీలక నేతగా కనిపించారు. 2019 ఎన్నికల్లో మోడీ మళ్ళీ రావడంతో మళ్ళీ మార్చేశారు, వెంటనే మార్చారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా స్పీడ్గా ఆయన మిత్రపక్షాలు మార్చగలుగుతాడు. సో చాలా స్పీడ్గా మార్చగలుగుతాడు. మిత్రపక్షాలు అన్ని పార్టీలు మారుస్తుంటాయి, ఇంకేం ఆశ్చర్యం లేదు. అందులో చంద్రబాబు నాయుడు ప్రజల ఆలోచన కన్నా ముందు వేగంగా మారుస్తుంటాడు. అందువల్ల కొన్నిసార్లు ప్రజలు యాక్సెప్ట్ చేయవు. పొత్తులు మిత్రపక్షాలు మార్చుకోవడం తప్పలేదు, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే అలియన్స్ ఉంటుంది, ప్రజలు యాక్సెప్ట్ చేయని అలియన్స్ ఉంటుంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన అలియన్స్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకు 2004లో కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 2009కి వచ్చే వరకు టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే అలియన్స్ సక్సెస్ అవుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేయని అలియన్స్ ఫెయిల్ అవుతుంది. అంటే ఆ రోజు ఉన్న ప్రివైలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల అది డిసైడ్ అవుతుంది. 2004కు ముందు టీడీపీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉండే. ఎవరైనా కలిసి టీడీపీని ఓడిస్తే చాలు అని ప్రజలు అనుకున్నారు. 2009కి వచ్చే వరకు రాజశేఖర ప్రభుత్వం పైన ఆ రకమైన అసంతృప్తి లేదు. అందువల్ల టీడీపీ, లెఫ్ట్, టీఆర్ఎస్ కలయికను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏంటంటే ప్రజల ప్రివైలింగ్ పొలిటికల్ మోడ్. ఇప్పుడు జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలమైన భావన ఉంటే టీడీపీ ఎవరితో కలిసి యాక్సెప్ట్ చేస్తారు. ఆ భావన లేదనుకోండి, ఈ కలయికను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ప్రజల యాక్సెప్టబిలిటీకి ప్రివైలింగ్ పొలిటికల్ మోడ్ కారణమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఎంచుకోవడం కూడా ప్రివైలింగ్ పొలిటికల్ మోడ్కు అనుకూలంగా ఉంటే జనం యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నిన్నదాకా ఇలా అన్నావు, ఇప్పుడు ఇలా అంటావా అని క్వశ్చన్ అడుగుతారు. సో అందువల్ల కేసీఆర్ సడన్గా బీజేపీ పైన విరుచుకుపడ్డాడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడంతో మళ్ళీ బీజేపీ పైన తగ్గించాడు. తన అవసరానికి అనుగుణంగా బీజేపీ పైన పెంచాడు, ఫ్రీక్వెన్సీ తగ్గించాడు. ప్రజలు యాక్సెప్ట్ చేశారా? ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనా భావనలోకి వచ్చారు. సో అందువల్ల ప్రజల యాక్సెప్టబిలిటీ ఎలా ఉంటుంది అని అది ఇప్పుడు టీడీపీ ఏంటంటే బీజేపీతో కలవడానికే ప్రియారిటీ ఇస్తారు. విచిత్రం ఏంటంటే బీజేపీ రాష్ట్రానికి చేసింది లేదు. తెలుగుదేశం పార్టీ నిన్న పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మాట్లాడంగా చూశాను. ఆయన 2 కీలకమైన పాయింట్స్ చెప్పాడు. ఒకటి, ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేస్తుంది అని. ఉదాహరణతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇన్ని రోజులుగా పోరాటం జరుగుతోంది, మరి దానిపైన ఏదైనా హామీ ఇవ్వాలి కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ చేయకుండా అలయన్స్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనే క్వశ్చన్ వేశాడు. అలాగే ఒక పొత్తులో ఎప్పుడున్నా ఈక్వల్ గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం మనకు కనబడుతోంది. మరి ఎన్డీఏలో కనుక చేరితే ఆ రెస్పెక్ట్ టీడీపీకి దొరుకుతుందా? చంద్రబాబు నాయుడుకు మోడీ ఆ గౌరవం ఇస్తాడా? ఈ అనుమానం కూడా తెలుగుదేశంలో ఉంది. ఈ రెండు కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధి బహిరంగంగా చెప్పింది. మరి ఆయన సొంత అభిప్రాయమా, అది పార్టీ అభిప్రాయం తెలియదు, కానీ చాలా కీలకమైన ఆ 2 అంశాలు ఆయన రేజ్ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఆ 2 అనుమానాలు ఉన్నాయి. ఒక అనుమానం, బీజేపీతో కలిస్తే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏమైనాయి, అమరావతి ఏమైంది, జగన్తో బీజేపీ విలాఖత్ ఉందని మనమే చెప్పాం కదా, ఏమవుతుంది అనే అనుమానం ఒకటి ఉంది. రెండవది, చంద్రబాబు నాయుడుకు మోడీ శిబిరంలో ఆ గౌరవం ఉంటుందా?
ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వ శిబిరంలోనే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. మీరు ఎన్డీఏలో ఆయన గుర్తింపు ఉండే క్వశ్చనే లేదు. ఎందుకంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. మోడీ అమిత్ షాల నాయకత్వంలో చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏలో గుర్తింపు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వాజ్పేయి రాక్ కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఆ లెవెల్ ఆఫ్ గుర్తింపు ఇచ్చే క్వశ్చనే లేదు. ఆయన వెరీ జూనియర్ పార్ట్నర్గా బ్యాక్ బెంచ్లో ఉండాల్సిందే. దానికి టీడీపీ సిద్ధపడుతుందా, చంద్రబాబు నాయుడు సిద్ధపడతాడా? ఇక్కడ మోడీ గురించి చంద్రబాబు నాయుడు నమ్మడం నా నమ్మకం, నాకు తెలిసిన సమాచారం నమ్మకమే కాదు. అందువల్ల ఇవాళ వచ్చినా రేపు మనతో ఉంటాడా లేడా అనేటువంటి వైఖరి మోడీది ఉంటుంది. సో అందువల్ల టీడీపీకి ఈ అనుమానాలు రెండూ ఉన్నాయి. నిన్న బహిరంగంగా టీడీపీ అధికార మంది చెప్తున్నాడంటే అనుమానాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి మోడీ సపోర్ట్ అవసరము, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండాలి. అటు జగన్ ఇటు మోడీ ఇద్దరితో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్తో కలిసిన మరుక్షణం ఈడీ, సిబిఐ, ఐటీ తెలుగుదేశం మీద పడుతుంది. తెలుగుదేశం అనుకూల వ్యాపారవేత్తల పైన పడుతుంది, పారిశ్రామికవేత్తలు ఎంబడి పడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విడగొట్టుకున్నాక టీడీపీ అనుకూల పైన ఇవన్నీ కేంద్ర సంస్థలన్నీ వచ్చాయి. వాటికి సిద్ధపడాలి. అంటే ఇప్పుడు జగన్తోనే పెట్టుకుంటున్నాం, మోడీతో పెట్టుకుంటే 2 ఫ్రంట్ వార్ అవుతుంది. దానికి రెడీ కావాలి. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ని కాంగ్రెస్తో కలిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? రాష్ట్ర విభజన సెంటిమెంట్ ఇంకా ఎంత బలంగా ఉంది? లేదు తెలంగాణలో గెలవడం వల్ల వాతావరణం మారిందా? షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా అయినప్పుడు ఎలా ఉంటుంది? జగన్ ఎదుర్కోవడం మరింత సులభం అవుతుందా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కాంగ్రెస్తో కలిస్తే లాభమా, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే లాభమా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ బీజేపీ ఏం ఆలోచిస్తుంది సార్ ప్రస్తుత పరిస్థితుల్లో? ఎవరికి చెప్పడం లేదు కదా. అలాగే సార్, జనసేనతో టెక్నికల్ గా పొత్తులో ఉన్నా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకోరు సార్? పొత్తు లేదు సార్, కానీ లోపాయికారి ఒప్పందం అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. అది ఇదివరకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే కదా. బీజేపీకి ఏమి తేల్చలేదు, తేల్చడం నేనేం చెప్పగలను. బీజేపీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అత్యధిక కాదండి. అలాగే సార్, బీజేపీ వాళ్ళు అడగాలి. అది నన్ను అడిగితే నేను ఏం చెప్పగలను. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా దగ్గర ఆన్సర్ ఏముంటుంది. భవిష్యత్ రాజకీయంగా వాళ్ళకి ఏది ఉపయోగమో అది చేస్తారు. వాళ్ళకి ఏంటంటే బీజేపీకి 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయన్నది వాళ్ళు అంచనా వేసుకోవాలి. జగన్కే వస్తాయనుకుంటే టీడీపీతో కలవరు. టీడీపీకి వస్తాయనే నమ్మకం అనిపిస్తేనే ఈ కూటమి వైపు వస్తారు. వాళ్ళు ఏ విషయం ఇంకా తేల్చుకోలేదనేది క్లియర్ ఇప్పటి వరకు. అంటే బీజేపీ ఇప్పటి వరకు ఒక అంచనాకు రాలేదు ఎవరు గెలవబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. అంచనాకు రాలేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. రైట్ సార్. విద్యా దీవెన సభలో సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు సార్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో విన్నాం. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయన శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండడు ఈయన తప్ప. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. రైట్ సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు. కార్లను మార్చినట్టు భార్యలు మార్చేస్తారు, 3 పెళ్లిళ్ళ అంశాన్ని కూడా లేవనెత్తారు సార్. ముఖ్యంగా విద్యార్థుల ముందు విద్యా దీవెన ఆ సభలో ఇలా మాట్లాడడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో సందర్భం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది రాజకీయంగా జగన్కు ప్లస్సా మైనస్సా అంటే ఏం చెప్తారు సార్? చేయకూడదు, ఇంకా అంతకనెక్కే ఉంటుందండి. నేను ఇది కూడా చెప్పాను మీకు ఆన్సర్. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. అయిపోయింది సార్. రాజకీయంగా
ప్లస్ క్వశ్చన్ ఏంటండి? రాజకీయంగా ఇది ప్లస్ మైనస్? అది ఎలా ఒక్క మాట మీద రాజకీయాల ప్లస్ మైనస్ ఎవరేయగలరు? రైట్ సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీకు సీట్లు ఇచ్చినా సీట్లు ఇవ్వకపోయినా సీఎం సీటు మీకు ఇస్తామని చెప్పకపోయినా మీరు త్యాగాలు చేయడానికి అంటే ప్యాకేజీలకు అమ్ముడుపోయి త్యాగాలు చేయడానికి సిద్ధమైన త్యాగరాజు అంటూ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవకూడదు, కలిస్తే తమకు నష్టము అనేది వైసీపీ అంచనా. నిజం కూడా అదే. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి సవాల్గా మారుతుంది. అందువల్ల ఎట్లయినా చేసి టీడీపీ జనసేన కలవకుండా ఉండాలి. కానీ ఎట్లయినా చేసి కలవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వెనకాలన్న జనాన్ని రెచ్చగొట్టడం. మీ నాయకుడు ముఖ్యమంత్రి కాడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అంటానికి కానీ రియాలిటీ ఏంటి? జనసేన విడిగా పోటీ చేసి, విడిగా కూడా కాదు బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే జనసేనకు ఒక్క సీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయాన ఓడిపోయాడు. సో జనసేన ఏం చేయాలి? విడిగా ఉండాలి. విడిగా ఉండాలి అంటే వైసీపీకి లాభం కొరకు విడిగా ఎందుకు ఉంటుంది? తన సీట్లు పెంచుకోవాలి, తన బలం పెంచుకోవాలి. సో అందువల్ల ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు దేశంలో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి పొత్తు పెట్టుకున్నది. ప్రపంచంలో ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నది. అంటే ఎవరు త్యాగరాజు అందులో? మనకు జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 2004లో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? ఎవరితో పొత్తు పెట్టుకుండా ముఖ్యమంత్రి అయ్యాడా? వామపక్షాలు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి త్యాగరాజు అయ్యాడా లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడు, కేసీఆర్ త్యాగరాజు అయ్యాడా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడు, కమ్యూనిస్టులు త్యాగరాజు అయ్యాడా? సో మరి ముఖ్యమంత్రి మీద కేసీఆర్కి ఇస్తానని రాజశేఖర రెడ్డి అని చెప్పాడా? సో ఎన్నికల్లో పొత్తులు అంటే అలాగే ఉంటాయి. బలమైన పార్టీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇట్స్ ఏ కామన్ సెన్స్ కదా. టీడీపీ జనసేనలో బలమైన పార్టీ టీడీపీ, ఎక్కువ సీట్లు పోటీ చేసే పార్టీ టీడీపీ, ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ కూడా టీడీపీ విత్ ఇన్ ద కూటమి. అలాంటప్పుడు టీడీపీ నాయకుడు అవుతాడు. లేదు జనసేన ఎమ్మెల్యేల పైనే ఆధారపడితేనే అధికారం వస్తారనుకుంటే కుమారస్వామి ఫార్ములా కనుక అడిగితే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే చేయొచ్చు. యాజ్ ఆఫ్ ఇక పొత్తులు అంటే పొత్తులు ముందు డిసైడ్ అవుతాయా? సీట్లు ముందు డిసైడ్ కావు కదా. సీట్లు ముందు డిసైడ్ కావు. మొదలు రాజకీయంగా అవగాహనకు రావాలి. సీట్లు ఇస్తానంటే పొత్తులు పెట్టుకుంటారా? ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ కమ్యూనిస్టులను పిలిచి మీకు నేను 70 సీట్లు ఇస్తాం ఎంపీ సీట్లు అని చెప్తే కమ్యూనిస్టులు బీజేపీ పొత్తు పెట్టుకుంటారా? సో అది సాధ్యమా? లేదు మీకు 10 సీట్లు ఇస్తామని కేరళలో సిపిఎం చెప్తే బీజేపీకి సిపిఎంకి మద్దతు ఇస్తుందా? అందువల్ల మొదలు రాజకీయ అవగాహన కావాలి. ఉమ్మడి రాజకీయ అవగాహన బీఆర్ఎస్ టీడీపీ జనసేన మధ్య కుదిరింది. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, సొంత బలం సరిపోదు. ఇది పవన్ కళ్యాణ్ పదే స్పష్టంగా చెప్పాడు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలుస్తున్నాం. బలంగా ఈసారి మనం అసెంబ్లీలో ఎంటర్. కానీ చిన్న పాయింట్ సార్, ఇక్కడ కట్నం మాట్లాడుకోకుండా ఎంగేజ్మెంట్ చేసుకోరు కదా సార్. ముందు కట్నం మాట్లాడుకున్న తర్వాత కదా ఎంగేజ్మెంట్ అయ్యేది. అంటే ఎంగేజ్మెంట్కు మీకు ఎంగేజ్మెంట్ దాకా రాలేదు కదా. ఇది ఎంగేజ్మెంట్ ఇష్యూ పాలిటిక్స్కు మ్యారేజ్కు సంబంధమే ఉంటుంది. ఆల్రెడీ పాలిటిక్స్ వేరు, మ్యారేజ్ వేరు. అట్లా అనుకుంటే పాలిటిక్స్లో మ్యారేజ్ హనీమూన్ ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుందా? అందరికీ సంబంధం అంటే పోలికే లేదు అసలు. పాలిటిక్స్లో మొదలే సీట్లు మాట్లాడుకుంటారా? మొదలు రాజకీయంగా కలుస్తామా లేదా? కానీ ఇక్కడ జనసేనకి ఇచ్చే సీట్లను బట్టే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది కదా. అవును కదా. సీట్లు ఎలక్షన్ రేపు పొద్దున ఉన్నాయా? సార్ నామినేషన్ రేపు పొద్దున ఇస్తున్నారా? ఏ పార్టీ అనండి పొత్తులు కాంగ్రెస్కి సిపిఐకి పొత్తు ఎప్పుడు కుదిరింది? తెలంగాణలో చివరి నిమిషాలు కుదరలేదా? ఎక్కడైనా పొత్తులు చివరి నిమిషాలు కుదురుతాయండి. ముందే డిసైడ్ చేస్తారా అండి? నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి వామపక్షాలు మీకు టీఆర్ఎస్తో పొత్తు 6 నెలల ముందు డిసైడ్ చేసిండా? నాకు చెప్పండి. 3 నెలల ముందు డిసైడ్ చేసిన లెక్కలు తీయండి. అందులో పొత్తులు సీట్లు అనేది సీట్లు ఎన్నో తేలకుండా పొత్తు ఎలా ఉంటుందండి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్. మీకు అక్కడ కులాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదన్నా కానివ్వండి, మీకు సీట్లు 6 నెలల ముందు డిసైడ్ కావాలి ఎప్పుడు. సో సీట్లు ఎప్పుడు కూడా ఎన్నో వాళ్ళ అంచనాలు ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ కూడా ఉంటుంటారు. నీకు చెప్పకపోతే లేరని ఎట్లంటావు? సో నీకు ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ ముందు అన్నీ మాట్లాడుకున్నాంటే ఎంగేజ్మెంట్ మీకు చెప్తారా? అన్ని డైరెక్ట్ ఎంగేజ్మెంట్ కార్డు వచ్చేదాకా మీకు తెలియదు.
Right. అంటే అంతకుముందు వాళ్ళు పెళ్లి చూపులు జరగలేదు అన్నట్టే ఇక మరి. రైట్ సార్. సో అందువల్ల ఇది కూడా అంతే. బహుశా ఒక అంచనాకు వచ్చి ఉంటారు అంతర్గతంగా ఎవరైనా సీట్లు కావాలని. ఆ అంచనాకు వచ్చినాకనే ముందుకు వచ్చి ఉంటారు. కానీ ఫైనల్ డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుంటారు. ఒక సీట్ అటు ఒక సీట్ ఇటు అవుతుంది. మన కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తు చర్చలు ఎన్నిసార్లు జరగలేదు? తెలంగాణలో మనం చూడలేదా? మొదలు 4 సీట్లు, 2 సీట్లు, 1 సీటు, లాస్ట్కి ఒకటి కూడా ఆ సీట్ ఇవ్వము, ఇవన్నీ జరిగినాయి లేదా? సో అందువల్ల ఎక్కడైనా సీట్లు అనేది లాస్ట్కి వస్తాయి. సీట్లతో మొదలు ఎప్పుడు కాదు, రాంగ్ అది. సీట్లు మొదలు రాజకీయపరమైన అవగాహన. సో కట్నం ముందు మాట్లాడుకుంటారు, పెళ్లి చూపులు ముందు ఉంటాయా? మీ భాషలో చెప్పాలంటే పెళ్లి చూపులకు ముందే కట్నం ఉండాలంటారు. పెళ్లి చూపులు చూశాక అమ్మాయి నచ్చినాకనే కదా మిగతా అన్ని. ఎంగేజ్మెంట్ వరకు ముందు మాట్లాడుకుంటారు, కానీ పెళ్లి చూపులకు ముందు కట్నం మాట్లాడుకుంటారా? కానీ మీరు చాలా డిబేట్స్లో చెప్పారు సార్, టీడీపీ జనసేన మధ్య ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు జనసేన పార్టీకి ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉండదా సార్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది? మళ్ళీ అడుగుతున్నా. ఓట్ సీట్లు ఓట్ ట్రాన్స్ఫర్ కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి జన సైనికుల కోరిక సార్, జనసేన నాయకులు. అది అవకాశం లేనప్పుడు అందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు సార్, అందుకే ఆయన అడగలేకపోతూ ఉన్నారు. కానీ అంటే జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవలేని పరిస్థితుల్లో, ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు, జనసేనకు డిమాండ్ ఉన్నప్పుడు ఆ డిమాండ్ జనసేన పార్టీ ఉపయోగించుకోవాలి కదా. సీఎం స్థానం కాకపోవచ్చు కానీ గౌరవప్రదమైన స్థానం. సీట్లు ఎన్నో తేలకుండా మనం ఎలా కామెంట్ చేయాలి? సీట్లు ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చెప్తోంది ఏంటంటే 25కి 30కి. నేను మాట్లాడండి, నాకు తెలియదు, మీరు మాట్లాడండి. ఏ ప్రాతిపదిక లేకుండా ఎలా మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళు ఎన్ని సీట్లకు పోటీ చేస్తారో ఆ సీట్లు జనసేనకు సంతృప్తిని ఇస్తాయా లేదా అని. తర్వాత జనసేన ఓటరు ఆ నియోజకవర్గ వారిగా ఉంటాడు తప్ప పవన్ కళ్యాణ్కి 20 అయితే 15 అయితే 30 అయితే అని ముఖ్యమంత్రి ఎట్లా కాదు కదా. అట్లంటే ఉదాహరణకు జనసేనకు 3 సీట్లు ఇస్తానని అనుకోండి, పొత్తే ఉండదు కదా మీకు. పొత్తే ఉండదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సీట్ల పైన ఆధారపడి ఉండదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ 2 పార్టీలు మనస్ఫూర్తిగా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి 50 సీట్లు ఇస్తేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 43 సీట్లు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అనే లెక్కలు చెప్పగలుగుతారా? అసలు ఉదాహరణకు పవన్ కళ్యాణ్కి మీకు 5 సీట్లు ఇస్తా ఉన్నాడు అనుకోండి, అసలు పొత్తే ఉండదు కదా. సో ఇప్పుడు మీకు తెలంగాణలో జరగలేదా? మీకు 1 సీట్ ఇస్తా అంటే సిపిఎం పొత్తు పెట్టుకోలేదు, 1 సీట్ అయినా మంచిది అని సిపిఐ పొత్తు పెట్టుకుంది. సో అది చివరికి జరిగేది. కానీ ఓట్ ట్రాన్స్ఫర్కు మీకు సిపిఎం పొత్తు పెట్టుకోకపోయినా సీతారాం యేచూరి ఏమని పిలిపించారు, కాంగ్రెస్ కూడా ఏమని పిలిపించలేదా? మరి పొత్తే కుదరలేదు కదా. రేపు జనసేన పొత్తు కుదరదు, జనసేన 170 సీట్లు పోటీ చేయదు, 20 సీట్లు చేస్తుంది. ఎవరికి ఓటేమని చెప్తే జనసేన జగన్ ఓటేమని చెప్తారా? సో అందువల్ల మనకు టూ ఎర్లీ టు కామెంట్ అండి. సో ఇప్పటికి ఇంకా ఎన్నికలు ఇంకా సమయం ఉంది. ఇప్పటికే సీట్లు తేల్చమండి అంటే వైసీపీ తేల్చిన ఎమ్మెల్యేలు ఎవరికి టికెట్లు ఇస్తారు? ఇంకా 170 సీట్లు టికెట్ వాళ్ళ ఎమ్మెల్యేలే ప్రకటించలేదు కదా మరి. సో వాళ్ళు ప్రకటించారా? మీరు వైసీపీకి ఎట్లా ఓటు వేయాలి, మీరు ఇప్పటికీ ఎమ్మెల్యేలు ప్రకటించారంటే ప్రకటిస్తారండి, సమయం ఉంది కదా. ఇది కూడా అంతే. సో పొత్తులు పెట్టుకోవడం, ఎన్ని సీట్లు ఇస్తారన్నది టీడీపీ జనసేన పని. అది ఆ ఎన్ని సీట్లు ఇస్తారో తెలియకముందు మనం ఎలా కామెంట్ చేయగలం? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి అవినీతి ఆరోపణ అరాచకాలు చేస్తున్న అధికారుల్ని మేము శిక్షిస్తాము, మేము విచారణ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ప్రతి చోట చెప్పేది కదా సార్. రేవంత్ కూడా అదే మాట చెప్పారు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ అదే విషయం చెప్తూ ఉన్నారు సార్. దీన్ని సిఐడి దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు కూడా జారీ చేసిందండి. ఈ రెడ్ బుక్ పేరిట అధికారులను బెదిరిస్తున్నారనే ప్రధానమైన ఆరోపణ. అసలు ఆ రెడ్ బుక్లో ఏముంది ఏంటి అనేది కూడా పెద్ద సస్పెన్స్గా మారింది. సో ఇలాంటి ఆరోపణలకి ఇలా బెదిరింపులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. దానికి నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, తెలుగుదేశం హయాంలో పనిచేసిన ఎంతమంది అధికారులను అరెస్ట్ చేశారు చెప్పండి నాకు. ఐ థింక్ 2-3 పేర్లు చెప్పండి, చెప్పండి. లేవనుకుంటా. మరి ఇది చర్చ సార్. అదే ప్రభుత్వం మారితే అధికారులు మారుతారు, అంటే పదవి ప్లేస్మెంట్స్ మారుతాయి అంతే తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ పాలనలో అధికారంలో పనిచేసే అధికారులు ఎంతమంది అరెస్ట్ చేశారు ఇప్పటికీ? అందువల్ల ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనం మోడీ వచ్చాడు దేశంలో అధికారం, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎంతమంది జైల్లో ఉన్నారు ఇప్పుడు చెప్పండి. సో
సో ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేవన్నీ నిజంగానే ఎవరైనా అవినీతి చేస్తే ఉండడం వేరు, కానీ బేసిక్గా అధికారులందరినీ ఆ పార్టీ అరెస్టులు చేసుడు ఉండదు. అయితే అధికారులకు స్థానాలు మారుతాయి, వాళ్ళ ప్రియారిటీస్ మారుతాయి. ఇప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కీలకమైన పొజిషన్స్ మారుతాయి. సో అది తప్ప మీకు అధికారులందరూ జైల్లో ఉండడం ఒక పార్టీ మారితే అది ప్రాక్టికల్గా జరగదు, ఎక్కడా లేదు. సో దట్స్ ఆల్ నాన్ సెన్స్. అది రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి అధికారులందరూ లోపల పెట్టినరా, పెట్టలే కదా. సో అందువల్ల ఏ అధికారులు లోపల పెట్టేది ఉండదు. నా రాజకీయ నాయకులు లోపల పెడతలేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి తిన్నాడని టీడీపీ చెప్పింది. టీడీపీ 5 ఏళ్ళు పవర్లో ఉంది, మరి ఎన్ని రూపాయలు బయటకు తీసుకెళ్ళారు? అసలు ఎవరిని ఏం చేసింది చెప్పండి నాకు. జగన్మోహన్ రెడ్డికి అవినీతికి సహకరించిన ఏ రాజకీయ నాయకుని టీడీపీ అరెస్ట్ చేసింది చెప్పండి. ఇప్పుడు యూపీఏ 2 హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయని మోడీ 2G 3G, సో ఎన్ని చెప్పారు, స్పెక్ట్రమ్, కామన్వెల్త్, కోల్, నాకు చెప్పండి ఎంతమంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చిదంబరం 1 వీక్ అట్లా ఎక్స్కర్షన్ పోయి వచ్చాడు. సో ఎవరి రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ భూముల కుంభకోణాలు అన్నారు. రాబర్ట్ వాద్రా అరెస్ట్ చేసిన ఇంతవరకు ఎప్పుడన్నా? సో ఇవన్నీ కూడా కహానీలు మనకు చెప్తారు. సో కాంగ్రెస్ నాయకులు ఎంతమందిని మోడీ అరెస్ట్ చేశారు చెప్పండి. 2G స్పెక్ట్రంలో డిఎంకే నాయకుల పేర్లు వినవడే లేవా? డిఎంకే నాయకులు ఎంతమంది అరెస్ట్ చేశారు చెప్పండి నాకు. ఆ మాటకైతే కాంగ్రెస్ హయాంలో మిత్రపక్ష నేత రాజాను అరెస్ట్ చేశారు, మోడీ వచ్చాక అరెస్ట్ చేయలే. కాంగ్రెస్ హయాంలోనే మిత్రపక్ష నేతను అరెస్ట్ చేశారు. అందువల్ల వీళ్ళంతా చెప్తూ ఉంటారు మనకు 5 ఏళ్ళు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఎన్ని రూపాయలు లాగాను చెప్పండి, బయటకు తీసాను చెప్పండి. ఇప్పుడు అంటారు కాళేశ్వరం అవినీతిని కక్కిస్తామని. ఇప్పుడు ఇంతమంది ఎన్ని రూపాయలు కక్కిస్తారో చూస్తాం కదా మనం. సో ఇవన్నీ కహానీలు చెప్తుంటారు రాజకీయాల్లో. అందువల్ల రెడ్ బుక్ అయినా ఇక పొలిటికల్ స్టేట్మెంట్ అధికారుల పేర్లు రాసుకున్నాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అంటే దానికి సిఐడి నోటీస్ ఇస్తే హాస్యాస్పదం అది. సో ఏ సెక్షన్ల కింద నేరం చేసినట్లు. సో మా తప్పులు చేసిన అధికారులను మేము అధికారంలోకి వస్తే శిక్షిస్తాం అంటే శిక్షించొద్దని చట్టం చెప్తుందా? రెడ్ బుక్లో రెడ్ బుక్ అయితే బ్లూ బుక్ అయితే అందులో రాసుకున్నాడు, వాళ్ళ పేర్లు రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఆయన అధికారంలోకి రావాలి, విచారణ చేయాలి, కోర్టులు ఉంటాయి, శిక్ష లోకేష్ విధించిన కోర్టులు విధిస్తాయి. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా సిఐడి నోటీసులు ఇస్తే సిఐడి దివాళా కోరుతనం అని విమర్శకు కారణమవుతుంది. సో ఆయన ఏ అధికారి బెదిరించాడు, ఎవరు భయపడి వణికిపోయి హార్ట్ అటాక్ అయితే హాస్పిటల్ చేరినా చెప్పండి. సో అందువల్ల అసలు అయినా తప్పులు చేసిన అధికారులకు శిక్షిస్తామన్నాడు, చేయొద్దని చెప్తారా? మరి మీరు చెప్పండి, చట్టం చేయండి, తప్పుడు చేసిన అధికారులకు శిక్షలు వేయకూడదు అని. కానీ బెదిరిస్తున్నారని చెప్పేసి ఎవరు బెదిరించారు? ఫిజికల్గా ఎవరైనా బెదిరించారా? ఫిజికల్గా కాదు సార్, కొన్ని పేర్లు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. రాజకీయ ఇప్పుడు పొలిటికల్ ఆరోపణలు చేస్తలేరు. పవన్ కళ్యాణ్ జగన్ బెదిరించినట్టు అవుతుందా? బెదిరించినట్టు అవుతుందా? అది రాజకీయాల్లో మాట్లాడతారు అధికారులు, పలానా అధికారులు తప్పుడు పని చేస్తారని. బెదిరించినట్టు కాదు కదా. అది రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఆ ప్రభుత్వానికి సహకరించే అధికారులపై కూడా విమర్శలు వస్తాయి కదా, రాకుండా ఉండవా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఆ ప్రతిపక్ష నేతగా సోమేష్ కుమార్ పైన, డీజీపీ పైన అనలేదా? ఆ ఏ డీజీపీ పైన అయితే రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించాడు, ఆ డీజీపీ ఇంకా ఎలక్షన్ కోడ్ ఉండగానే సల్యూట్ కొట్టిండా లేదా రేవంత్ రెడ్డికి? మనం చూసాం కదా, దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి ఆయన డీజీపీ బాధ్యతలను తొలగించలేదా? సో ప్రోటోకాల్ కూడా, ప్రోటోకాల్ ఎప్పుడు వస్తుంది? ఇంకప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కూడా ఎన్నుకోవాలి. ఎంత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో అధికారులు ఏ రకంగా తలవంచుతారన్న దానికి ఇదొక నిలువెత్తు ఉదాహరణ కదా. పరుగు మీద పోయి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి పుష్పగుచ్చాలు ఇచ్చారు, అన్అఫీషియల్గా అయితే సల్యూట్ కూడా కొట్టారంటారు. సో ఎలా జరుగుతుంది చెప్పండి? సో అందువల్ల ఇది పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో చేసే రాజకీయపరమైన విమర్శలకు సిఐడి కేసులు పెడితే సిఐడి పైన విమర్శలు తప్ప ఇంకోటి ఏముండదు కదా. వ్యూహం సినిమాకు జగనే నిర్మాత, జగనే డబ్బులు పెట్టుబడి పెట్టి టీడీపీ మీద బురద చల్లడానికి సినిమా తీస్తూ ఉన్నారు అంటే నారా లోకేష్ చెప్తూ ఉన్నారు సార్. అండ్ ఆర్జీవికి ఒక సవాల్ చేశారు సార్ నారా లోకేష్, హూ కిల్డ్ బాబాయ్, అలాగే కోడికత్తి, ఈ టైటిల్స్తో సినిమా తీసే దమ్ము ఆర్జీవికి ఉందా అని చెప్పేసి. సో లోకేష్ సవాల్ని యాక్సెప్ట్ చేసావు. మోడీని తిట్టే దమ్ము నీకుందా అని లోకేష్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారు లోకేష్?
ఇప్పుడు కాంగ్రెస్ తిట్టే దమ్ము నీకుందా? సో దమ్ములు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఏ ఓపెన్ సపోర్టర్ జగన్మోహన్ రెడ్డి. ఎస్ సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి సినిమాలు ఎందుకు ఇస్తారండి? కామన్ సెన్స్ కదా ఇది. దమ్ముతో సంబంధం లేదు, ఆయన ఇది సపోర్టర్ కదా. ఇప్పుడు ఎందుకు తీస్తారు సినిమా? ఎన్టీ రామారావు తిట్టుకుంటూ సినిమా తీసే దమ్ముందా లోకేష్ కంటే ఎందుకు తీస్తారండి? సో ఈయన ఎన్టీ రామారావు సపోర్టరే కదా. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ సినిమా తీస్తావా? దమ్ముందా నీకు అని లోకేష్ అంటే సినిమా తీస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడు దమ్ముంటే అన్నారు అనుకోని ఏం ఆన్సర్ ఉంటే చెప్పు. లోకేష్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారండి? రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ సపోర్టర్. సీక్రెట్ ఏమీ లేదల్లా, రహస్యం ఏమీ లేదు, అందరికీ తెలుసు కదా. సో ఆయన ట్వీట్లు చూస్తే అర్థం కదా మనకు, అంత కామన్ సెన్స్ ఉంటే. ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఊకిల్డ్ బాబాయ్, కోడికత్తర్ సినిమాలు ఆయన తీస్తాను, మీరు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వ్యూహానికి ప్రతి వ్యూహం ఏమవుతుంది? ఊకిల్డ్ బాబాయ్ అని సినిమా తీయండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా సెన్సార్ కూడా పర్మిషన్ ఇస్తే. సో అలాగే కోడికత్తి సినిమా తీయచ్చు, ఏమున్నది? సో ముద్దులు అని చెప్పి సినిమా తీయండి, బహిరంగ సభల్లో ముద్దులు విమర్శిస్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఈ జస్టర్స్ పైన. సో ఇలా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ప్రచారం చేశాడు అని చెప్పి సినిమా తీయండి. నాయకుడు మొదలు ముద్దులు తర్వాత గుద్దులు అని చెప్పి సినిమాలు తీయండి. సో ఎవరికి తోచిన సినిమా వాళ్ళు తీసుకోవచ్చు కదా, అభ్యంతరమే ఉంది. సో అందువల్ల అది రామ్ గోపాల్ ఎందుకు తీస్తాడు? కిల్డ్ బాబాయ్ అనే సినిమా, అలాగే కోడికత్తెన అది టీడీపీ వాళ్ళు తీయాలి. టీడీపీ వాళ్ళకి సినిమా వాళ్ళకి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. సో ఎందుకు తీయకూడదు? పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలోనే ఉన్నాడు కదా. రామ్ గోపాల్ తీయని ఆయన ఎందుకు తీస్తాడండి? ఆయన జగన్ సపోర్టరు. ఆయన ఏమైనా తెలుగుదేశానికి వ్యతిరేక సినిమాలు తీస్తాడు తప్ప అనుకూల సినిమాలు, జగన్కి వ్యతిరేక సినిమాలు ఆయన ఎందుకు తీస్తాడు? అందువల్ల అయినా ఇక జగన్ నిర్మాత. రామ్ గోపాల్ వర్మకు సొంత సినిమాకు డబ్బులు పెట్టుకోలేనంత పేదవాడ రామ్ గోపాల్ వర్మ. అదేమి బాహుబలి అంతా, సలార్ అంతా 100 కోట్లు ఖర్చు అవుతుంది ఆ పఠాన్ సినిమా లాగా. ఇక వ్యూవల్ సినిమాకి ఎక్కడైనా సింగపూర్లో పోయి, మీకు యుక్రెయిన్లో పోయి ఆడ డ్యాన్సులు చేసిండ్రా? దానికి అయ్యే ఖర్చు ఏముంటుంది దానికి? అది జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిన అవసరం లేదు, రామ్ గోపాల్ వర్మ కూడా పెట్టుకోగలడు కదా. 2019 ఎన్నికల్లో ఎంతో కొంత ఈ బాబాయ్ హత్య కేసు, వివేక హత్య కేసు అండ్ ఈ కోడికత్తి కేసు, దీనివల్ల అంటే అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా సార్. వైసీపీ వాళ్ళు అన్నారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి, కోడికత్తి విషయంలో కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సింపతి కాస్త కలిసి వచ్చింది అని చెప్పేసి. సో ఇప్పుడు రాజకీయంగా అప్పుడు ఏదైతే కలిసి వచ్చాయో ఈ వివేక హత్య కేసు అండ్ ఈ కోడికత్తి కేసు, ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో దాని మీద క్లారిటీ ఇవ్వడానికైనా ఆర్జీవీ సినిమా తీయచ్చు కదా. ఆర్జీవీ ఎందుకు తీస్తారు? నాకు అర్థం కాదు. పని కాదు కదా, ఓపెన్ జగన్ సపోర్టర్ అండి. అదే జగనే సార్. ఐ మీన్ జగన్ వ్యతిరేకంగా జగన్ నష్టపోయే సినిమాలు ఆయన తీస్తారండి. నష్టం ఆయన ఆర్జీవీ ఏ సినిమాలు తీయాలో లోకేష్ చెప్తే, లోకేష్ ఏ ఉపన్యాసం తీయాలని ఆర్జీవీ చెప్తాడు. నాకు అర్థం కాదు లాజిక్ అండి ఇది. ఆర్జీవీ ఎందుకు తీయాలి? మీరు తీసుకోండి. ఆర్జీవీ తీసే సినిమా ఆర్జీవీ తీసుకుంటాడు, మీరు ఎట్లా చెప్తారండి? రామ్ గోపాల్ వర్మ ఏ సినిమాలు తీసుకోవాలో కూడా తెలుగుదేశం నిర్ణయిస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉపన్యాసాలను రామ్ గోపాల్ వర్మ నిర్ణయిస్తారా చెప్పండి? మరి అంతే కదా. ఇప్పుడు ఆర్జీవీ సినిమా తీయమంటాడు, రేపు ఆర్జీవీ చెప్తాడు లోకేష్ ఇట్లా మాట్లాడాలని మాట్లాడతారా? కామన్ తెలుసు కదండి. ఆర్జీవీ ఏ సినిమా తీయాలో ఆయన ఇష్టం తప్ప నీ ఇష్టం కాదు. ఆర్జీవీ సినిమా కౌంటర్లో సినిమా తీసుకోవచ్చు కావాలంటే, కానీ ఆర్జీవీని తీయమంటారు. విచిత్రం ఏంటంటే ఆయన ఎందుకు ఇస్తారండి? ఆయన ఏమీ రహస్యం కాదు కదా, ఓపెన్గా జగన్ సపోర్టర్ కదా. సో జగన్ సపోర్టర్ జగన్ వ్యతిరేకంగా సినిమాలు తీసుకుంటారా ఎవరన్నా? మోడీకి వ్యతిరేకంగా బీజేపీ సినిమాలు తీస్తారా? అసలు మీరు టీడీపీ వాళ్ళు దమ్ముంటే ఆగస్ట్ ఎన్టీఆర్ పై వెన్నుపోటు అని సినిమా తీయమని అనుకో, తీస్తారా చెప్పండి? ఎన్టీఆర్ పై వెన్నుపోటు అన్న సినిమా మీకు లోకేష్ తీయించగలుగుతారో దాని నిర్మాతగా ఉంది. పవన్ కళ్యాణ్ తీస్తారో ఇప్పుడు చెప్పండి? ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకోవాలి తప్ప ఇంకోటి సినిమా తీయమంటే ఎట్లండి? నాకు అర్థం కాదు. దేశంలో ఒక్క రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు డైరెక్టర్. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు సినిమా వాళ్ళతో ఏ పార్టీకి లేదు కదా. బోలెడు మంది ఉన్నారు కదా టీడీపీకి. టీడీపీ పార్టీలోనే సినిమా వాళ్ళు ఉన్నారు కదా. సో సినిమా తీయమండి ఏమున్నది? వాళ్ళు తీసుకోక ఇంకోటి తీయడం వాళ్ళని తీస్తారండి. రైట్ సార్. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, హోదా అంశం ఇంకా లైవ్ లో ఉందా? ఏపీ ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తూ ఉన్నారా హోదాని, లేకపోతే మర్చిపోయారా?
సో అది తేలాలి అంటే మనకు ఇంతవరకు లైవ్లో ఎవరు ఉంచలేదు. ప్రధాన పార్టీలన్నీ దాన్ని వదిలేశాయి. సో ఇప్పుడు జేడీ లక్ష్మణ్ మంచి ప్రయత్నం చేస్తున్నాడు. సో అది లైవ్లో ఉందా లేదా అన్నది ఇష్యూ కాదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, ఎందుకంటే అది రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా భగవంతుని పద్మాల దగ్గర నిలబడి ప్రమాణం చేశారు. అందువల్ల ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇది కమిట్మెంట్. బీజేపీ చెప్తున్నారు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదని లేదు. ఇది ఫైనాన్స్ కమిషన్ సభ్యులు వ్యాసాలు రాశారు, ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ పొలిటికల్ రీజన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో తమకు రాజకీయ ఉనికి లేదు కనుక ప్రత్యేక హోదాను చెట్టెక్కించారు, మా షెల్ఫ్ మీద పెట్టారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పర్సనల్గా అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. మనకు బీజేపీ సంగతి అందరికీ తెలుసు. తమను వ్యతిరేకించే వారిపైన సిబిఐ, ఈడీ, ఐటీని ప్రయోగిస్తుంది. సిబిఐ, ఈడీ, ఐటీ పెట్టిన కేసుల్లో 90% ప్రతిపక్ష నేతలపైనే. ఇది తెలిసిన తర్వాత తనపైన ఇన్ని కేసులు ఉండగా మోడీతో పెట్టుకున్న ధైర్యం జగన్ చేయడం లేదు. అందువల్ల ప్రత్యేక హోదాను ఆయన పక్కకు పెట్టాడు. ఏదో ప్రతిసారి వెళ్ళి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తానంతే. చంద్రబాబు నాయుడు పక్కకు పెట్టాడు, ఎందుకంటే టీడీపీ కూడా భయమే మోడీ అంటే. సో జగన్కు మీద పోరాడే క్రమంలో ఏమో మోడీ సహకరించకపోతారా అని ఆశ. మోడీని ఎదుర్కొనే ధైర్యం లేక వారు కూడా ప్రత్యేక హోదా పక్కకు పెట్టారు. జనసేన బీజేపీతోనే కలిసి అవడం వల్ల అంతకుముందు ఆయన కాకినాడ సభలో సునియే అని హిందీలో మాట్లాడారు మోడీ, అమిత్ షాకు. సో అవన్నీ పక్కకు పెట్టారు. 3 ప్రధాన పార్టీలు పక్క పెట్టాక ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా అది ఆ ప్రభావం చూపలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఎవరైనా ప్రత్యేక హోదాను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అది డెఫినెట్గా తీసుకెళ్ళగలిగిన ఏ రకంగా తీసుకెళ్ళగలపై ఆధారపడుతుంది. కేసీఆర్కి ముందు తెలంగాణ సెంటిమెంట్ లేదు, తెలంగాణ సెంటిమెంట్ ఏముంటుంది అని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్కి ఇప్పుడు ఇంకా ప్రజలు రియాక్ట్ అవుతారా అని 2001-2002లో కేసీఆర్ పార్టీ పెట్టే టైంలో ఎవరైనా ఊహించారా తెలంగాణ ఉద్యమం బలపడుతుంది, రాష్ట్రం విడిపోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మీరు ఎవరు కలగండి. అందువల్ల రాజకీయాల్లో ఒక భావన ప్రజల్లో ఉన్నదా లేదా అంటే అది రాజకీయంగా పార్టీలు నాయకులు ఏ రకమైన స్ట్రైకింగ్ ఫోర్స్ దానికి ఇస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం రైజ్ చేసేంత వరకు తెలంగాణ సెంటిమెంట్ రాజకీయ ప్రభావం చూపలేదు. రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకి, తెలంగాణ ప్రజలు ఆయనకే ఓట్లేశారు. కానీ ఎప్పుడైతే ఆ సెంటిమెంట్ కేసీఆర్ కన్సిస్టెంట్గా ఆ ఉద్యమం నడిపాడో దాని ప్రభావం కనబడింది కదా. అందువల్ల ప్రత్యేక హోదా ప్రభావం చూపుతుందా లేదా అనేది అది తీసుకెళ్లేవారు ఎంత బలంగా జనంలోకి తీసుకెళ్తారు, ఎంత బలంగా కన్విన్స్ చేయగలుగుతారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది.